హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ముఫాసా ది లయన్ కింగ్ సినిమా యొక్క రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం రండి. ముఫాసా ది లయన్ కింగ్ ఈ సినిమా 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్. అంటే ది లయన్ కింగ్ సినిమాలో మనం ముఫాసా సింహం యొక్క కొడుకు సింబా గురించి చూసాం. మరి ఈ సినిమాలో ముఫాసా సింహం గురించి కథ చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్తే, సింబా కొడుకైన చిన్న సింహం కియారాకి రఫీకి అనే కోతి తన తాత సింహం అదేనండి ముఫాసా కథ గురించి చెప్తూ ఉంటాడు. ఆ కథలో ముఫాసా సింహం తన చిన్నప్పుడు ఒక వరద ముప్పులో తన తల్లి తండ్రి నుండి దూరమైపోతాడు. ఆ వరదలో కొట్టుకుంటూ చాలా దూరంలో ఉన్న ఇంకొక సింహం గుంపుకి చిక్కుతాడు. ఆ సింహం గుంపుకి రాజు ఒబాసి సింహం. కానీ ఆ రాజుకి చిన్న సింహం అయిన ముఫాసా నచ్చడు. కారణం, తన కొడుకైన చిన్న సింహం డాకాని రాజుగా చూడాలనుకుంటాడు. కానీ డాకా వాళ్ళ అమ్మకి ముఫాసా నచ్చుతాడు. అలా అక్కడే వాళ్ళ మధ్యలో ముఫాసా పెద్దవుతాడు. ఒకరోజు క్రూరులైన తెల్ల సింహాలు ఈ ఒబాసి సింహం గుంపు మీద దాడి చేయడానికి వస్తూ ఉంటారు. కారణం, ఆ తెల్ల సింహం రాజు కైరోస్ యొక్క కొడుకుని ముఫాసా చంపేస్తాడు. ఆ తెల్ల సింహాల నుండి ముఫాసా ఎలా తప్పించుకున్నాడు, వాళ్ళని ఎలా మట్టుపెట్టాడు, తన కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు అనేది కథ. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది మూవీ చూద్దాం రండి. 1700 కోట్లతో తీసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్రిపోయింది. అంతా రియలిస్టిక్గా ఉన్నాయి. ఈ సినిమాలో టిమోన్ అండ్ పూంబా క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి మన బ్రహ్మానందం గారు, అలీ గారు డబ్బింగ్ చెప్పారు. ఆ కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా ముఫాసా సింహం యొక్క డబ్బింగ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేశారు భయ్య. సినిమా హాల్లో ఒక్కసారిగా మహేష్ బాబు వాయిస్ వినగానే అందరికి ఊపు వచ్చేసింది. ఈ సినిమాలో ఒక చోట వాగుడు పిట్ట ఉంటుంది. దాని కామెడీ కూడా బాగుంటుంది. వీక్నెస్ చూసుకుంటే, ఆ సింహాల మధ్య కొన్ని పాటలు ఉంటాయి. మామూలుగానే సినిమాలో మనం హీరో హీరోయిన్స్ పాడుతూ ఉంటేనే మనం చూడలేం. అలాంటిది ఈ గ్రాఫిక్ సింహాలు పాడుతూ ఉంటే చూడలేకపోయా. అది కాకుండా ఒక చోట డూయట్ పాట కూడా ఉంటుంది. అది ఇంకా ఘోరం, చూడలేక చచ్చిపోయా. టోటల్గా ఈ మూవీ యొక్క కన్క్లూషన్కి వస్తే, ఈ మూవీ యావరేజ్ సినిమా. మహేష్ బాబు డబ్బింగ్ కోసం అండ్ హాలీవుడ్ మూవీ లవర్స్ ఒక లుక్ వేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.